క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. నిర్గమకాండము 5వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. దేవుడైన యెహోవా మోషేకు సెలవిచ్చినట్టుగా మొదటిసారిగా ఫరో ఎదుటకు మోషే వెళ్ళాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టుగానే మా దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని మోషే ఫరోకు చెప్పాడు. ఫరో మోషేతో అన్న మొదటి మాట మీరు వినండి. నిర్గమకాండం 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఫరో అంటాడు, నేను అతని మాట విని ఇజ్రాయిలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇజ్రాయిలను పోనీయను. ఒకటి దేవుని పట్టుకొని అతడు అని నరుని సంబోధిస్తున్నాడు. రెండవది యెహోవా ఎవడు అంటున్నాడు. మూడవదిగా నేను యెహోవాను ఎరుగను. మంచిది, ఇతడు ఐగుప్తునకు రాజు గనుక, ఇతడు ఫరో గనుక అతని మాటల్లో అతని అతిశయము గర్వం మనకు కనబడుతూనే ఉంది. అయితే ఈ ప్రారంభపు వచనాల్లోనే మనకు ఒక అంశం అర్థమవుతుంది. శత్రువు చేతిలో ఎప్పుడైతే మనము చిక్కుకుంటామో లేదా బానిసలుగా ఉంటామో అంత సులువుగా వాడు బయటికి పంపించడు. వందల సంవత్సరాలుగా మన పితరులు అక్కడ బానిసలుగా ఉన్నారు, వెట్టి పనులు చేస్తున్నారు, వెట్టి చాకరీ చేస్తున్నారు, బానిసలుగా ఉన్నారు. కనుక ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని వేల కొలది ప్రజలు తమ దగ్గర బానిసలుగా పనులు చేస్తున్నారు కనుక వారిని విడిచిపెట్టకూడదని ఒక గట్టి తాత్పర్యాన్ని ఫరో కలిగి ఉన్నాడు. పైగా మోసే వెళ్ళి ఫరోతో మాట్లాడిన ప్రతిసారి ఫరో అనే మాట ఏంటంటే, ఈ ప్రజలను నువ్వెందుకు ఆటంకపరుస్తున్నావు? ఈ ప్రజలను నువ్వెందుకు సోమరులుగా చేయాలని ఆలోచిస్తున్నావు? పనిచేస్తున్న ఈ ప్రజల్ని నువ్వు చెడగొట్టి ఎక్కడికో అరణ్యంలోకి తీసుకెళ్ళి యెహోవాకు బలు అర్పించాలంటున్నావు అని కోపగించుకుంటూ ఆ ఫ్రస్ట్రేషన్లో మోషేని ఏమి అనలేక పనివారి మీద తన ఒత్తిడి పెంచుతున్నాడు. మీరు గమనించండి, 7వ వచనంలో, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. వారు మట్టితో పనిచేస్తున్నారు, ఇటుకలను తయారు చేస్తున్నారు, పొలములలో పనిచేస్తున్నారు. మొదటి అధ్యాయంలో 14వ వచనంలో మనం చూసాం కదా, వారి ప్రాణములను కఠినమైన పనులు చేయించి వారి ప్రాణములను విసిగిస్తున్నాడు ఫరో. అయితే ఇక్కడ మోషే ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యాడో ఇంకా శ్రమ తీవ్రత పెరుగుతుంది. ఇటుకలు చేసేదానికి కావలసిన ముడి పదార్థాలు గవర్నమెంటే సప్లై చేసేది, అంటే ఫరోనే ఇచ్చేవాడు. ఇప్పుడు మోషే వెళ్ళి ఇలాగా మాట్లాడుతున్న కొలది పనివారి పైన ఉన్నటువంటి ఆ టాస్క్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో అధికారులు, వాళ్ళతో ఫరో అంటున్నాడు, వారికి మీరు ఇక మీదట గడ్డి ఇవ్వకండి ఇటుకలు కాల్చేదానికి, వారే వెళ్ళి గడ్డిని సమకూర్చుకోవాలి. అంటే పని డబుల్ అవుతుంది, కానీ రిజల్ట్ మాత్రం సేమ్. ఇంతకుముందు ఎలా చేస్తున్నారో అన్ని ఇటుకలే చేయాలి. ఇది ఎలా సాధ్యం? అలా చేయకపోతే త్వరపెడుతూ వారిని కొడుతూ ఉన్నారు. ఇలా ఇజ్రాయెల్ మీద మరి ఒత్తిడి, భారము, శిక్ష పెరిగిన కొలది ఇక ఇజ్రాయెల్ ఫరోతో మొరపెట్టుకోవడానికి వచ్చారు వారి పెద్దలు. కానీ ఫరో అందుకేమి కూడా వారికి సరైన ఉత్తరం ఇవ్వలేదు. అయితే దీని అంతటికి కారణం మోషే అహరోన్లేనని ఇక ప్రజలు మోషే అహరోన్ల మీద తిరగబడి సనగడం మొదలుపెట్టారు. 21వ వచనంలో అంటారు, యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గము ఇచ్చితిరని వారితో అనగా. ఇప్పుడు ఏ ప్రజల కోసమైతే మేలు చేద్దామని వచ్చాడో ఆ ప్రజలే మోషేను లేదా అహరోన్ను తిరస్కరిస్తున్నారు. మీ ద్వారా, మీ మాటల ద్వారా, మీ ఇన్వాల్వ్మెంట్ ద్వారా మాకు ఇంకా ఇక్కడ శ్రమ, వేదన పెరిగిపోతుంది, మమ్మల్ని చంపేదానికి వచ్చారు, మీరు విడిపించేదానికి కాదని. ఇప్పుడు మోషే దేవుని దగ్గర మొరపెడుతున్న మాట మనం విందాం. 22-23 వచనాల్లో మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలు కీడు చేస్తేవి, నా నేల పంపితివి, నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదా నేను. నాకు
ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. సాధారణంగా నేనే కాదు, ఏ పాస్టర్తోనైనా ఎవరో ఒకరు ఇలాగ మాట్లాడే ఉంటారు. ప్రజలు అనేది ఏంటంటే, రక్షణ పొందాలని మాకున్నది, బాప్తిసం పొందాలని మాకున్నది, బాప్తిసం పొందితే శ్రమలు ఎక్కువ అవుతాయంట కదా, క్రీస్తును అంగీకరించి ఆ సత్యమును అనుసరించి బ్రతికితే శ్రమలు పెరుగుతాయంట కదా. వాస్తవంగా వారికి ఎవరు చెప్పారో మనకు తెలియదు. అలాగని నిజంగా అందులో సత్యము లేదని కూడా మనం కొట్టిపారేయలేము, అలాగని నిజమే అని కూడా చెప్పలేము. ఎందుకంటే సత్యమునకు దుర్నీతి, చీకటికి మరి వెలుగు, మా దేవుని ప్రజలకు మరి సాతానుకు ఈ వ్యతిరేకత ఉన్నది కనుక కొన్ని సందర్భాల్లో ఇలాంటి అంశాలను వాడు చూపించి మనుషులను భయభ్రాంతులు చేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో అలాగనే వాడు సక్సెస్ అవుతూ ఉంటాడు. కనుక మనుషులు అనుకుంటారు, మరి ప్రభువుని వెంబడించాలంటే ఆ శ్రమలు కఠినంగా ఉంటాయేమో. ఉండనివ్వండి, ఒకవేళ అదే జీవిత ముగింపు అయితే కాదు కదా. నేను ఇక్కడ ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రవక్త అయినటువంటి ఇర్మియా 20వ అధ్యాయంలో మీరు చూడండి, 7-8 వచనాలు మనం చదవాలి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడి తిని, నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకు అపహాస్యమునకు హేతువాయెను. బాల్యంలో ఉన్నప్పుడే మొదటి అధ్యాయంలో నేను నీకు చెప్పాను, ప్రభువా నేను బాలుడను, నా వల్ల కాదు, నన్ను పిలవద్దు, ఆ ప్రవక్త పని నాకు అక్కర్లేదు. అయితే ఇప్పుడు నీవు నన్ను పిలిచావు, నా నోటికి తోడుగా ఉంటానన్నావు, పెళ్ళగించుటకు, పడగొట్టుటకు, వెరగొట్టుటకు, నాటుటకు అధికారం ఇస్తానన్నావు, జనముల మీద జయమిస్తానన్నావు. అయితే ఇప్పుడు నీ పేరట నేను పలికిన ప్రతిసారి మేలుకు బదులుగా కీడు కలుగుతుంది, అవమానము అపహాస్యము నాకు కలుగుతుంది అని ఇర్మియా బాధపడుతున్నాడు. కనుక ఇక మీదట యెహోవా పేరట మాట్లాడకూడదని నేను అనుకుంటున్నాను. చూసారా ఇర్మియా ఎంత వ్యాకులం కలిగి ఉన్నాడో. చెప్పాలంటే ఆ ఇర్మియా గురించి ఆ విషయాలన్నీ ధ్యానము ఇప్పుడు మన అంశం కాదు, కానీ యోబులాగా తను కూడా తన పుట్టిన దినాన్ని, తన జీవితాన్ని శపించుకుంటూ ఎన్నో మాటలు రాశాడు. కారణం ప్రతిసారి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పిన ప్రతిసారి కీడు కలుగుతోంది. అది మోషే కాలమైనా, అది ఇర్మియా కాలమైనా, అది అపోస్తుల కాలమైనా. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనంలో, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒకడు దేవాలయము ఎదుట కూర్చొని భిక్షమడుకుంటూ పేతురు యోహానులు వారిని స్వస్థపరిచినప్పుడు అక్కడున్న పెద్దలు చేస్తున్నటువంటి పంచాయతీ, పుట్టినది మొదలుకొని వీడు ఆ కుంటివాడిగా ఉన్నాడు, భిక్షగాడిగా ఉన్నాడు, ఈ రోజున వాడు బాగుపడ్డాడని సంతోషించడానికి బదులుగా ఎవరు నిన్ను స్వస్థపరిచారు, ఏ నామంలో స్వస్థపరిచారు, ఈ అధికారం వాళ్ళకి ఎవరిచ్చారని అపోస్తుల్ని పిలిపించి పంచాయతీ పెట్టి వారిని గద్దించి అంటున్నారు. 18వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 4:18లో అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అయితే పేతురు యోహానులు ఇచ్చినటువంటి జవాబేంటి? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పగా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో 18వ వచనంలో మరొక మనం చదవాలి. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో ఎవరమైనా ప్రభువును బట్టి, ప్రభు యొక్క నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి, యథార్థతను బట్టి శ్రమ కలుగుతుంది, లేదా బోధించుటను బట్టి శ్రమ కలుగుతుంది. సత్యమును బోధించుట ద్వారా మనుషులు యుక్తిగా ప్రవర్తిస్తూ కీడు తలపెడుతున్నారు. ఇలాంటి అనుభవాలు గుండా వెళ్తున్నామా? పర్వాలేదు, ఎందుకు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి ముగింపుకు వస్తే మోషే మాట ఫరో విన్నాడా? ఫరో మాట మోషే విన్నాడా? పదే పదే మోషే వెళ్ళి అద్భుతాలు చేస్తూ నా ప్రజల్ని బయటికి పంపించమన్నప్పుడు 8వ అధ్యాయం 28వ వచనంలో ఫరో అంటాడు, సరే మీరు అరణ్యంలో మీ దేవుడిని యెహోవాకు బలర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదని కానీ దూరం పోవద్దు అంటాడు. 10వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు, అందుకు అతడు, యెహోవా మీకు తోడైండునా, నేను మిమ్మును మీ పిల్లల్ని పోనిచ్చేదనా, ఇదిగో మీరు దురాలోచన గలవారు అంటాడు.
ఇక అద్భుతాలు పెరుగుతున్న కొలది, శ్రమ వేదన పెరుగుతున్న కొలది నిర్గమకాండం 10వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, ఫరో మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, కానీ మీ మందులు మీ పశువులు మాత్రం ఇక్కడ ఉండాలి అంటాడు. దేవుని ప్రజల పైన, దేవుని ప్రవక్త పైన ఆయన షరతులు అప్లై చేస్తున్నాడు, కండిషన్స్ అప్లై చేస్తున్నాడు. ఇది సాధ్యమైందా? 12వ అధ్యాయంలో చివరికి 31వ వచనం చూడండి. ఆ రాత్రి వేళ ఫరో మోషేను అహరోనును పిలిపించి వారితో, మీరును ఇజ్రాయెలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్టు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్టు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. యెహోవా ఎవడు? యెహోవా మాట నేను వినేందుకు యెహోవా నేను ఎరగను, నేను పంపను అన్నవాడు, కొంతకాలం షరతులు అప్లై చేసినవాడు తట్టుకోగలిగాడా? చివరికి అంటున్నాడు, మీరు మీ పిల్లలు మీ మందలు మీ పశువులు అందరూ వెళ్ళిపోండి, చిన్న పని పోతూ నన్ను దీవించి పొమ్మని చెబుతున్నాడు. నేను ముగింపుగా ఒక మాట చెబుతున్నాను, ప్రవక్త బోధించక మానడు అన్నట్టుగా నా ప్రియ సహోదరులారా, సేవకులారా, మోషేలాగా మాట్లాడుతూనే ఉండాలి, ఇర్మియాలాగా మాట్లాడుతూనే ఉండాలి. నా సేవకుని మాట నిశ్చయముగా నేను స్థిరపరచదును అన్న వాగ్దానం ప్రకారం మీ నోటి మాటలను దేవుడు స్థిరపరచునుగాక. ఈ అంచె దినములలో మోషే వలె, ఇర్మియా వలె మీ నోటికి అధికారం ఇచ్చి దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక. మీ ద్వారా ప్రజలకు గొప్ప విడుదల, క్షేమము కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.